హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కిరణ్ నాని యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్గా వచ్చిన మొబైల్ ఫోన్స్లో మనం చూసుకున్నట్టయితే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా వచ్చిన మొబైల్ ఫోన్స్లో మనం చూసుకున్నట్టయితే 256 GB వరకు వాళ్ళు ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర అయితే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉందో వాళ్ళకి ఆ స్పేస్ అనేది సరిపోవడం లేదు. సో అటువంటి వారికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఆ అప్లికేషన్ యూజ్ చేసుకున్నట్టయితే మనకి 1 TB వరకు వాళ్ళు స్పేస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 TB అంటే అప్రాక్సిమేట్లీ 1024 GB వరకు అయితే ఈ అప్లికేషన్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి 500 GB ఓవర్ చాలా ఎక్కువైపోతుంది. అలాగే 1024 GB అంటే మనకి చాలు. సో ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి డూ బాక్స్. సో ఇది మనం ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్యాజువల్గా ఈ అప్లికేషన్లో మనము ఈమెయిల్ ఐడితోనైనా లేదా గూగుల్ ఐడి ఉంటుంది చూడండి, గూగుల్ అకౌంట్తో మనము లాగిన్ చేసి ఉండాలి, లేదా ఫేస్బుక్తో నుంచి కూడా మనం లాగిన్ చేసుకోవచ్చు. సో మనం ఆటోమేటిక్గా బ్యాకప్ చేసుకోవచ్చు మన ఫొటోస్ ఇంకా వీడియోస్ హై రెజల్యూషన్ ఒరిజినల్ క్వాలిటీలో మనం బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అయితే గూగుల్ ఫొటోస్ మనకి యూజ్ అవుతుందో అదేవిధంగా ఈ అప్లికేషన్ అయితే మనకి యూజ్ అవుతుంది. కానీ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ఈ గూగుల్ ఫొటోస్ అనేది మనము 15 GB వరకు మనము చూసుంటాం, అంటే మిగతా జీబీ అంతా మనము పర్చేస్ చేసుకోవాలి. కానీ ఈ డూ బాక్స్ అప్లికేషన్కి వచ్చినట్టయితే మనకి వీళ్ళు స్టార్టింగే 1 TB వరకు వీళ్ళు ఈ స్పేస్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మన మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో మనం దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మనము డూ బాక్స్ అని మనం టైప్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు యాప్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఈ యాప్ యొక్క రేటింగ్ చూసుకున్నట్టయితే 4.6 రేటింగ్ ఇవ్వడం జరిగింది. 38 MB ఈ యాప్ వచ్చేస్తుంది. సో 500K డౌన్లోడ్స్ అయితే ఈ యాప్ ఉంది. సో మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇన్స్టాలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మనము ఈ యాప్ లోగో వచ్చేసి మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మనం దాన్ని క్లిక్ చేసుకోగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. రిమైండర్ అని చెప్పేసి అగ్రి డిసగ్రీ అని చెప్పేసి అడుగుతుంది. మనం అగ్రి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయితే అయ్యాను. సో మళ్ళీ మీ కొరకు దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి గూగుల్ అకౌంట్ నుంచి నేను సైన్ ఇన్ అయితే అవడం జరుగుతుంది. సో నా గూగుల్ అకౌంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు ఇటువంటి ఇంటర్ఫేస్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ అని చెప్పేసి ఉంటుంది, ఆస్క్ మీ లేటర్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను ఎనేబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ అని క్లిక్ చేస్తున్నాను. ఎనేబుల్ ఆటోమేటిక్ బ్యాకప్ అని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ గూగుల్ ఫొటోస్ ఏ విధంగా అయితే బ్యాకప్ అవుతుందో ఆ విధంగా ఇది ఆటోమేటిక్గా మనము తీసినట్టు క్యాప్చర్ చేసినట్టు మనకి ఈ యాప్ అనేది బ్యాకప్ చేస్తుంది. సో ఇక్కడ గాట్ ఇట్ అని చెప్పేసి చూడండి, మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి పర్మిషన్స్ అయితే అడుగుతుంటాయి, అలో చేసేద్దాం. అలో చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎనేబుల్ బ్యాకప్ ఆటోమేటిక్ బ్యాకప్ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇటువంటి ఇంటర్ఫేస్కి అయితే ఇది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ముందు, అప్పుడు ఒక వీడియోని అయితే ఇందులో నేను బ్యాకప్ చేశాను. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది చూడండి, ఆ వీడియో వచ్చేసి ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కింద ప్రొఫైల్ అని చెప్పేసి చూడండి, మనం దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ప్రొఫైల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 TB ఆఫ్ ఫ్రీ లైఫ్ టైమ్ స్టోరేజ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 44 MB ఆ వీడియో అవుతుంది. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 1024 GB అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఈ అప్లికేషన్లోకి మన ఫొటోస్ వీడియోస్ని మనం బ్యాకప్ చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ ప్రైవేట్గా ఏదైనా ఫోటో అయినా వీడియో అయినా మనం బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చూడండి, ప్లస్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఫొటోస్, వీడియోస్, మ్యూజిక్, డాక్యుమెంట్స్, అదర్, న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఫొటోస్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి చూడండి, అప్లోడ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యాడ్ టు ట్రాన్స్ఫర్ లిస్ట్ అని చెప్పేసి చూడండి. సో ఈ విధంగా అయితే బ్యాకప్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ ఫోటో బ్యాకప్ అని చూడండి. సో మనం ఈ విధంగా ఈ డూ బాక్స్ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. సో ఇటువంటి టెక్ వీడియోస్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.